దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఈ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఇశ్రాయేలీలను విడిపించటానికి వస్తున్న అభిషక్తుని గూర్చి చెప్పబడింది. ఇశ్రాయేలు బానిసత్వపు పరిస్థితుల్లో మగ్గినప్పుడు వారు ఉన్న ఆ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి మొర ఆలకించి వారిని విడిపించుట కొరకు ఆ దేవుడే దిగి వచ్చిన సందర్భం. తన ప్రజలు బాధపడుతున్నారు అనంటే దేవుడు చూసి ఉండలేడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారు పెట్టిన ఆ మొర్రకు తప్పక జవాబు ఇస్తాడు. ఆయన జవాబు ఇవ్వటానికి ఎవరెవరినో పంపించడం కాదు, అవసరం అనుకుంటే ఆయనే దిగి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. అయ్యా, మేము ఈ బానిసత్వంలో దాదాపు 400 సంవత్సరాలు పైబడి మగ్గిపోతున్నాం, మమ్మల్ని కనికరించిన ఆయన అంటే ఆయనట దిగి వచ్చి చూచాడట. వారి బాధలను దిగి వచ్చి చూశాడు. స్వయంగా దిగి రావవసరం పని లేదు. ఆయన పరలోకంలో నుండే చూస్తే అంత తేటగా కనబడుతుంది. కానీ ఆయన దిగి వచ్చేసాడట, నా బిడ్డలు బాధపడుతున్నారు అని. ఈ ఉదయం అందు ప్రియ బిడ్డలారా, ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారో, ఏ విషయాల్లో మీరు బానిసత్వపు పరిస్థితిలో మగ్గిపోతున్నారో, మీరు పెడుతున్న ఆ మొరను దేవుడు వినలేదని, చూడలేదని, పట్టించుకోలేదని, నా ప్రార్థనకు జవాబు రాలేదు అని ఒకవేళ భావిస్తూ ఉంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటి అనంటే, ఆయన నీ కొరకు నీ బాధను చూడడానికి ఆల్రెడీ దిగి వచ్చాడు. నీ బాధలో నీతో ఉన్నాడు, నీ వ్యాధుల్లో నీతో ఉన్నాడు, నువ్వు అనుభవిస్తున్న దుఃఖంలో నీతోనే ఉన్నాడు. ఆయన నేను చాలా బాగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగొచ్చాడు ఇశ్రాయేలును విడిపించటానికి అనంటే, వారి మధ్యలో నివాసం ఉండటానికై వచ్చేసాడట. ఇక అందుకనే మీరు నాకు ఒక నివాసం ఏర్పాటు చేయండి అని ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధం చేయమని చెప్పారు. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆ మేఘస్తంభము కదిలినప్పుడు వారు కదిలేవారట. అంటే ప్రభు మూవ్ అవ్వేవాడు ముందుకి, వాళ్ళు వెనకాల వెంబడించేవాళ్ళు. అందుకే ఒక పాట ఉంటది, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. అంటే ఇశ్రాయేలీలకు ముందుగా నడిచాడట ఆయన. అందుకే ఆయన ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరిగా గొర్రెలకు ముందుగా నడిచాడు, గొర్రెలు వెనకాల వెంబడించాయి. అలాగున ఆయన దిగి వచ్చి వారితో ఉండిపోయాడట. ఎంత గొప్ప భాగ్యం. ఆయన ఇశ్రాయేల్ను విడిపించటానికి వచ్చాడు అని, ఆయన అభిషక్తుడని చెబుతూ ఆయన యొక్క వస్త్రధారణ గాని, ఆయన కలిగిన నీతి గాని, ఆయన గురించినటువంటి గొప్పతనం గాని చాలా అద్భుతమైన రీతిలో యెషయా భక్తుడు వర్ణించాడు. ఈ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలు
మగ్గిపోతున్న ఆ పరిస్థితిని చూశాడు, గమనించాడు. అంత మాత్రమే కాదు, దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన కార్యాల గురించి కూడా వివరిస్తుంది. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనంటే, సహాయం చేసేవాడు లేక, ఆదరించేవాడు లేక, చాలా బాధతో, వేదనతో ఉన్నారు. ఈ రోజున మీరు కూడా, నువ్వు కూడా, నీకు సహాయము చేసేవారు లేరని, నిన్ను ఆదరించేవాడు లేరని భావిస్తున్నావేమో. ఆయన నిన్ను ఆదరించే ఆదరణకర్త, నీకు సహాయము చేసే సహాయకుడు. నీకు సహాయం చేయడానికి నా చెయ్యేమి కొరచ కాలేదు అంటాడు ఆయన. రక్షింప నేరక ఉండినట్లు నా చెయ్యి నీకు చాస్తున్నాను. వినలేకుండా ఉండలేదు నేను, నా చెవులేమి మందం చేసుకోలేదు. నీ స్వరాన్ని నేను వింటున్నాను, నీ ప్రార్థన నేను వింటున్నాను అని చెప్పి ఆయన ఆదరించి, ధైర్యపరిచి సహాయం చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు ఆయన గొప్పతనం ఖచ్చితంగా మీరు గుర్తించాలి. ఆయన ఎలాగూ రక్షిస్తున్నాడు అనంటే, ఆయన తన ప్రేమ చేత రక్షిస్తున్నాడు. ఆయన కనికరము చూపించి రక్షిస్తున్నాడు. నువ్వేదో గొప్పని కాదు, ఆయన అపారమైన ప్రేమను చూపించి. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. మనల్ని ప్రేమించి ఆయన రక్షిస్తున్నాడు. ఆల్మి అనగా కనికరం. మన మీద కనికరము చూపించి, అంటే రక్షించేవాడు లేడని, ఆదరించేవారు లేరని, మన జీవితము బాగోలేదని ఆయన గమనించి మన మీద కనికరం చూపిస్తున్నాడు. నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను ధైర్యపరిచేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు, హక్కున చేర్చుకున్నవారు ఎవరైనా ఉంటే, నువ్వు దేవుడా నాకు సహాయం చేయి, దేవుడా నా మీద కనికరం చూపించని నువ్వు అనవు కదా. నాకెందుకు, ఆల్రెడీ నాకు ఒకరు ఉన్నారు నన్ను ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళని భావిస్తావు కదూ. వాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఉండిన వారు నిన్ను ఆదరించలేదు కనుకనే నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను, నేను నిన్ను ఆదరిస్తాను. ఎలాగ ఆదరిస్తాను? కోడి తన పిల్లలను రెక్కల దగ్గరికి చేర్చుకొని ఆదరించినట్లు. భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, ఏదో జరిగిపోద్దని ఆందోళన చెందవద్దు. కోడి తన పిల్లలను ఎలాగైతే సంరక్షిస్తుందో, నేను అలాగ నా రెక్కల నీడున మిమ్మల్ని భద్రపరుస్తున్నానంటారు. ఎంత గొప్ప దేవుడు! ఈ ప్రజలట దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని విడిపించబడి క్షేమ స్థితిని కలిగి వచ్చారు. ఏడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే, దేవుడు మనకి చేసిన ఉపకారాలు, మేలులు, చూపించిన ఆయన కృప, వాత్సల్యమును బట్టి మేము ఆయనకి వందనాలు చెప్తున్నాము. ఆయన గురించిన గొప్పతనాన్ని ప్రకటన చేస్తున్నాము అంటారు. వాళ్ళు గుర్తెరిగారు. వారు పొందిన కార్యాలను బట్టి దేవుణ్ణి గణపరచగలిగారు. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశారు? స్తుతించగలుగుతున్నావా? ఆయన గణపరచగలుగుతున్నావా? ఆయన గొప్ప నామాన్ని కీర్తించగలుగుతున్నావా? లేకుండా ఉండిపోయావా? ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన నీకు చేసిన మేలును బట్టి ఆయన స్తుతించాలి అని కోరుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజ అదే చేస్తున్నారు. ఆయన మా ఎడల చేసిన
చూపిన ఆయన కృపాతిశయాన్ని బట్టి మేము స్తోత్రము గానము చేస్తున్నాము అని కీర్తనకారుడైనటువంటి దావీదు 103వ సంకీర్తనలో ఇలా చెప్తాడు. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన చేసిన మేలులు ఉపకారాలు దేనిని మరవద్దు అని. ఎందుకంటే నీ సంకటములు కుదిరించిన వాడు ఆయనే, సమాధిలో వెళ్ళిపోకుండా తప్పించిన వాడు ఆయనే, నిన్ను పోషించిన వాడు ఆయనే అంటూ ప్రభు చేసిన మేలును ఉపకారములను బట్టి ఆయన స్తుతిస్తున్నాడు. మరి ఈ రోజున మీ జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి స్తుతించగలుగుతున్నావా, గణపరచగలుగుతున్నావా? అలా గనుకుంటే నిన్ను బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తారు. మరిన్ని కార్యాలు నీ పట్ల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. వారిని బానిసత్వంలోంచి విడిపించి స్తుతులు అందుకున్న దేవుడు బానిసత్వం నుంచి బయటకు వచ్చి స్తుతించిన ప్రజలు పూర్తిగా మారిపోయారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత వారి హృదయాలు మార్పు చెందాయి. ఏ దేవుడైతే మేలు చేశాడని సంతోషించి స్తుతించారో అదే దేవుణ్ణి ప్రజలు మర్చిపోవడం ప్రారంభించారు, తిరుగుబాటు చేయడము ప్రారంభించారు, దుఃఖాన్ని కలుగు చేశారు. ఈరోజు జనాలు ఇలాగే ఉన్నారండి. చేసిన మేలు మర్చిపోతారు, చేసిన సహాయమును మర్చిపోతారు. దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు సహాయము కోరినప్పుడు సహాయం పొందారు, తీరా గట్టెక్కిన తర్వాత తోసేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఎన్ని మేలులో, ఎన్ని కార్యాలు, ఎంత ఉపకారమో, ఎంత సహాయమో లేదు, మర్చిపోయారు. మేలు చేసిన వాడిని, సహాయం చేసిన వాడిని ప్రజలు మర్చిపోతున్నారు. ప్రజలు మర్చిపోవడం ఏంటి, దేవుణ్ణే మర్చిపోయారు వీళ్ళు. దేవుడు మర్చిపోయాట వారు మాట్లాడుతున్న మాటలు వింటే చాలా బాధ కలుగుతుందండి. మహోన్నతుడైన దేవుడే ఆ నిత్యరాజ్యాన్ని విడిచి దిగి వచ్చి రచిస్తే బాగానే స్తుతించారు, కానీ మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత వారు ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. మమ్మల్ని సముద్ర మార్గం నుంచి నడిపించాడే, రక్షించాడే, ఏడా దేవుడేడి? మోషేకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుండి నడిపించాడే, ఏడా దేవుడేడి? అగాధంలో నడిపించాడు కదా, ఏడి దేవుడు ఏడి? ఎక్కడున్నాడు? మరి ఇంతకు ముందు రక్షించిన వారు ఎవరు? ఇంతకుముందు దిక్కుమాలి స్థితిలో ఆదరించేవాళ్ళు లేక, సహాయం చేసేవాళ్ళు లేక, ఏడితే సహాయం చేసి ఆదరించి ధైర్యపరిచి తోడుగా ఉండి నడిపించింది ఎవరు? మర్చిపోయావు. అప్పుడే మర్చిపోయావా? మర్చిపోతావు. ఎందుకనంటే చేసిన మేలులు ఉపకారాలు మర్చిపోయే బుద్ధి నీకు ఉంది, అందుకే మర్చిపోతున్నావు. యోసేపు కలలుగన్న ఇద్దరిని ధైర్యపరిచాడు. నాయనా, నీకు వచ్చిన కళకు అర్థం ఏంటి అని అంటే, నువ్వు మరలా నీ ఉద్యోగంలో చేరుతావు అన్నాడు. పానదాయకుల అధిపతిని, ద్రాక్ష రసం తయారు చేసేవాడిని, ఆహారం సిద్ధం చేసి ఆ భక్ష్యకారుల అధికారితో చెప్తున్నాడు, నీ టైం అయిపోయింది, ఇక నువ్వు ఉండవు అని చెప్పాడు. అయితే ఎవడైతే బ్రతుకుతాడో వాడితో చెప్తున్నాడు, సహోదరా, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తావు కదా, ద్రాక్షారసం అందిస్తావు కదా, ఒకసారి నా గురించి కొంచెం మంచిగా మాట్లాడి, ఇదిగో ఉంటున్న ఈ జైలు అనే ఈ ఇంటిలోంచి నన్ను బయటికి తీసుకురా, నేను యథార్థవంతుండే, చేయని దానికి నా మీద శిక్ష వేసేసి జైల్లో పెట్టారు అన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని బడవ కవర్లు చెప్పాడు. 3 రోజులు అయిన తర్వాత మరలా ఉద్యోగానికి వచ్చేసింది. రాజుగారి దగ్గర పోయాడు, హాయిగా ఉంది. 2 సంవత్సరాలు అయిందని మర్చిపోయాడట. చూడండి, ఎప్పుడైతే అతనికి మేలు కలిగిందో, ఎప్పుడైతే అతని జీవితంలో క్షేమపు స్థితి వచ్చిందో మర్చిపోయాడు. నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు మర్చిపోడండి. నువ్వు మర్చిపోయేవేమో కానీ దేవుడు మర్చిపోడు. అందుకే ఆయన తల్లి మరిచిన, తండ్రి విడిచిన,
నేను మరువను విడువను అని చెప్తున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం! స్తోత్రం. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. 2 సంవత్సరాల తర్వాతట రాజుగారు కలిస్తే కలకు అర్థం చెప్పేవాడు లేకపోతే వేదన పడుతుంటే అప్పుడు గుర్తు చేశాడు దేవుడు. ఓరి తెంగరోడా, 2 సంవత్సరాలకు ముందే నా కుమారుడిని యోసేపు నీకు చెప్పలేదు అని దేవుడు గుర్తు చేసుకుని వాడితో చెప్పిస్తే అప్పుడు యోసేపు ఆ జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జనాలు ఎలా ఉన్నారంటే మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒక ఆయన అంటాడు, పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోయినోడికి పుట్టగతులు ఉండవంటాడు. వాస్తవమేది. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోవడం ఎంత విచారం అండి. మర్చిపోకూడదు వాళ్ళని విడిచిపెట్టకూడదు. ముదిమి అందు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు కనుక పట్టించుకోకపోతేనట అలాంటి వాడిని లోయ కాకులు అనగా రాబొద్దులు పీక్కుదట్టేట. మరి తల్లిదండ్రులను సన్మానించమనే దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలును సహాయాన్ని మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ప్రారంభించాడు. పైగా దేవుడు మాకేం చేశాడు, మమ్మల్ని విడిపించిన వాడేడి, రక్షించిన వాడేడి, మాకు సహాయం చేసిన వాడేడని మరలా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని జనంగా ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి ఆయన్ని ఒక్క మాట కూడా అనవద్దు. దేవుడు బాధపడ్డాడు, ఆయనకు దుఃఖం కలిగిందట. అయ్యో, నా ప్రజలు నేను విడిపిస్తే ఇలాగున నన్ను మర్చిపోయిన బ్రతుకుతున్నారే అని. ఏదో ఒక రోజు రాకుండా ఉంటారా నా బిడ్డలు, మళ్ళా నన్ను అడగకుండా మాట్లాడకుండా ఉంటారా అని ఎదురు చూస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగానే ప్రజలు మరలా దేవుని గుర్తెరిగారు. 16వ వచనం చదివితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మా దేవుడేడి, మా తండ్రి ఏడి, మమ్మల్ని రక్షించిన వాడు ఏడి అని అన్న వాళ్లే మాకు తండ్రివి నీవే, మేము మర్చిపోయాం, మేము దూరం అయిపోయాం, కానీ మమ్మల్ని మర్చిపోలేదు. మమ్మల్ని విడిపించిన దేవుడు నీవే, రక్షించిన దేవుడు నీవే. మా మార్గాలు తప్పిపోయి తిరిగినప్పుడు, తొలగిపోయినప్పుడు మాకు ధైర్యం చెప్పి నడిపించిన వాడు నీవే అని దేవుని మార్గంలోనికి మరలా వాళ్ళు తిరిగారట. దేవుని వైపు చూశాడట. ఈరోజు దేవునికి దూరం అయిపోయి బ్రతికేమో. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరలా నిన్ను రమ్మని చెప్తున్నాడు. నీ కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన అపారమైన ప్రేమను ఎన్నడూ తృణీకరించవద్దు. మర్చిపోయిన వ్యక్తిగా ఉంటే మరలా ప్రభు ప్రేమను తెలుసుకొని ఆయన వైపు మళ్ళుకో. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నువ్వైనా మరుస్తావేమో కానీ ఆయన ఎన్నడూ మరవలేదు. అందుకే చెప్తున్నాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. ఆయన ఎందుకు మర్చిపోతాడు? అరచేతుల్లో నువ్వు చెక్కబడిన వ్యక్తిగా ఉంటే, ముదిమి వచ్చే వరకు నా చంకను వేసుకుని మోస్తున్నానంటాడు. ఆయన చంకలో నువ్వు ఉండుంటే నేను ఎందుకు మర్చిపోతాడు? ఆయన ఎలా మర్చిపోతాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉన్నాను అని చెప్తుంటే, తోడుగా ఉన్నవాడు, పక్కనే ఉన్నవాడు నిన్ను ఎలా మర్చిపోతాడు? ఒకవేళ ఈ లోకపులు తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, అక్కచెల్లెలు గాని, భార్య భర్త గాని, పిల్లలు గాని, స్నేహితులు గాని ఎవరైనా నిన్ను మర్చిపోతారేమో. ఒకవేళ మరిచిపోయి ఉండవచ్చు, కానీ నా దేవుడు నిన్ను ఎన్నడూ మరువడు, నిన్ను విడువడు. అందుకే ఒక ఆయన ఇలా పాడతాడు, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. నువ్వు ఒకవేళ కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, ఊబిలో ఉన్నా, తెలియని అరణ్యాలలో ఉన్నా ఆయన నిన్ను ఎందుకు మర్చిపోతాడు? నిన్ను మర్చిపోడు, నిన్ను వదలడు ఆయన. అబ్రహాము
తన భార్య అయిన సారా మాట విని ఆగరుని అరణ్యంలో వదిలేశాడు. పాప చిన్న బిడ్డను తీసుకుని ఆమె ఏడుస్తుంది. దేవా, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని. ఆ చిన్నోడు ప్రార్థన చేస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. దేవుడట అరణ్యంలో ఆగరుని చూచాడట. చూచి ధైర్యపరిచాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఆమె ఆయనకు ఒక పేరు పెట్టుకుంది, చూచుచున్న దేవుడవు నీవే. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు, కట్టుకున్నవాడే గెంటు పడేశాడు, యజమానురాలే తగిలేసింది, ఎవరు చూస్తారు అనుకుంటే దేవుడు చూశాడు. అరణ్యంలో ఆహారం ఇచ్చాడు, అరణ్యంలో నీళ్లు ఇచ్చాడు, పోషించాడు. అరణ్యంలో ఈ రోజున గొప్పోళ్ళు చేసేశాడు. ఈ రోజున్న దుబాయ్ కంట్రీస్ అన్ని కూడా ఇస్మాయిల్ సంతానమే. ఆ అరణ్యంలో ఈరోజు అద్భుతమైనటువంటి పంటను దేవుడు ఆయిల్గా ఇచ్చాడు. ప్రపంచమే వారి వైపు చూసేంత అందంగా మార్చేశాడు. దేవుడు చూస్తే అలాగ మారిపోద్ది నీ బ్రతుకు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. నన్ను ఎవరు చూడలేదంటావు ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడే నిన్ను చూస్తూ ఉంటే నీకు భయం ఎందుకు? నీకు కావలసిన ఆహారాన్ని, నీకు కావలసిన వస్తువులు, నీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయన. నిన్ను చూచుచున్న దేవుడు ఆయనే. ఎప్పుడు ఆయన నిన్ను మర్చిపోలేదు, ఎన్నడూ మరిచిపోడు. ధైర్యంగా విశ్వాసంతో ఉండు. ఆయన కృపల వర్ధిల్లు. ఆయన నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు, ఉండునుగాక.